హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పవన్ కళ్యాణ్కు అనుకోని అదృష్టం, తీవ్ర దుఃఖంలో జగన్. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తోందని అయితే పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ మేరకు వలస బాట పడుతున్నారండి పక్క పార్టీలలోకి. విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే కీలక నేతలు, కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారండి వారు. సో వారికి పవన్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైన విశాఖలో చేరికలు మొదలవ్వడం సంతోషంగా ఉంది అని అన్నారు. వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని చెప్పారు. అందరం కలిసికట్టుగా రాష్ట్ర, పార్టీ అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో విశాఖలో పర్యావరణ ఆడిట్ ఉంటుంది అని అన్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేద్దామని అయితే తెలిపారు. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం క్యాంపు రాజకీయాలకి కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఎలాగైనా శాసనమండలిలో బొత్స అడుగు పెట్టకూడదు అని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలోనే వైసీపీని ఖాళీ చేసేందుకు చేరికలకు ఆహ్వానిస్తూ ఉన్నారండి.